పాపన్నపేట మండల కేంద్రంలోని చేనేత సంఘం కార్యాలయం వద్ద ఆదివారం పద్మశాలుల కులవంశం నూతన క్యాలెండర్ 2026ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లందేశి శ్రీనివాస్ పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ పద్మశాలి కుల చరిత్ర, సంప్రదాయాలు, వృత్తి విశిష్టతను భావి తరాలకు చేరవేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం చేనేత వృత్తి పరిరక్షణతో పాటు కులైక్యతను బలోపేతం చేయడంలో ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ప్రతి ఒక్క పద్మశాలి వచ్చే ఎలక్షన్లలో ఎంపీసీ ఎలక్షన్ వస్తున్నాయి, జెడ్పీసీ ఎలక్షన్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్లో ప్రతి ఒక్క పద్మశాలి ప్రతి గ్రామం ఎక్కడైనా తప్పకుండా పోటీ చేసి ఆ పోటీలో గెలవాలని కోరుతూ ప్రత్యేకంగా పద్మశాలికే ఓటేయాలి. అది ఏ పార్టీ అయినా సరే పద్మశాలి గెలిస్తే మనకే గొప్పతనం కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ఇక్కడ నిలబడ్డ పద్మశాలి మాత్రం గెలిపించుకొని మన ఐక్యత చాటి చెప్పాలని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. జై మార్కండేయ. జై మార్కండేయ. రాజకీయం గురించి కనబడతలేరా? రామన్న ముందుకు రా.